మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఈరోజు ఇక్కడ కరుణ గారు ఉన్నారు. ఆవిడ పెన్షన్లు ఇస్తుంది, ఊరూరు ఆవిడ రాదు. కానీ 1,66,000 మందితో మీ పెన్షన్ ₹1 అవినీతి లేకుండా ఇస్తే అది ఆవిడ క్రెడిట్లోకి వస్తుంది. ఆవిడ కూడా ఒక టీం లీడర్. ఇప్పుడు నేను అభినందిస్తున్నా ఒక మహిళా ఆఫీసర్. ఈరోజు రాష్ట్రంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్నింటికంటే టాప్లో ఉండేది పెన్షన్ల పంపిణీ అని చెప్పి మీకు తెలియజేస్తుంది. 93% సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వినూత్నంగా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకొక పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులు కలిపి 80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1,00,000కి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కార్మిక సంక్షేమ పథకాలకి మళ్ళీ జీవం పోసాం. అందుకే ఈరోజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడు పెళ్లి చేసుకుంటే ₹20,000 పెళ్లి ఖర్చుకి ఇస్తాం. నిర్మాణ రంగంలో ఉండే కార్మికుడు కుమార్తెకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన పెళ్లి చేసుకున్నా, ఆయన కూతురికి పెళ్లి చేసినా ఈ 20,000 వస్తుంది. ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా ₹20,000 ఆయన భార్యకు కానీ కూతురికి కానీ ఆర్థిక సహాయం చేస్తాం. ఎవరైనా నేచురల్గా చనిపోతే అలాంటి వారికి ₹60,000 ఇస్తాం. ఫ్యూనరల్ ఖర్చు కోసం 20,000 ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికులు ప్రవేశపెట్టిన మొత్తం 4 కార్మిక కోడ్స్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలులో, శ్రీ సిటీ, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, సమాజంలో ఆరోగ్యం ఉండాలి, అందరికీ మీ ఆదాయాన్ని పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి, ఇంకో పక్కన అందరూ ఆనందంగా ఉండాలి. నేను దీనికోసం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మీరు చూసే సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి. మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీటింగ్లో, మా ఆడబిడ్డలు అంతమంది ఉన్నారు. ఇది శుభ పరిణామం, ఇది ఒక పెద్ద మార్పు. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు, కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33%
చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో మహిళలు